అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని అందరు కూడా చూశారు. ఉదయం నిద్ర లేవగానే ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీసీ పులి కింజారపు అచ్చెన్నాయుడు గారిని 307 కింద అరెస్ట్ చేశారు. అదేవిధంగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారి మీద వారి దాడి చేసి వారి కారును ధ్వంసం చేసి ఆయన మీద హత్యా ప్రయత్నం చేశారు. ఈ రెండు సంఘటనలు కూడా ఈ రాష్ట్రంలో ఏ ప్రయోజనాన్ని ఆశించి జరిగినాయి, ఎందుకు వీటికి ఈ ప్రభుత్వం ఈ వైసీపీ పార్టీ తెగబడుతూ ఉంది? మీరు గమనించినట్లయితే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై మొదటి విడత నామినేషన్లు పూర్తయినాయి. రెండో విడత నామినేషన్లకు తెరదీశారు 2 రోజుల క్రితం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అనేక అంశాలు చర్చకు వస్తూ ఉన్నాయి. ప్రజల ముందుకి ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ప్రతి ఎన్నికల సందర్భంలో కూడా ఆ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని, ఆ ప్రభుత్వం చేసినటువంటి మేళ్ళని కీళ్ళని మొత్తాన్ని కూడా చర్చ చేసుకుంటారు. అందుకని ప్రజలు ఆ వైపు ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకని 20 మాసాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం, ఈ ప్రజానీకానికి చేసినటువంటి అన్యాయం చర్చ జరగకుండా ఉండటం కోసం ఇసుక కొరత సృష్టించి సిమెంట్ ధరలు పెంచేసి భవన నిర్మాణ రంగాన్ని కుదేలుపరచడం దగ్గర నుంచి గ్రామీణ ప్రాంతానికి ఈరోజు ఎన్నికలు జరిగే ప్రధానమైనటువంటి గ్రామీణ ప్రాంతానికి ఆయువు పట్టుగా ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కుదేలెత్తించి అంతర్గత రోడ్లు కానివ్వండి, రహదారులు కానివ్వండి, నిర్మాణం చేపట్టగా పడ్డ గుంతలను పూడ్చేటువంటి దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, దుర్మార్గాలు చర్చ జరగకుండా ఉండటం కోసం దాంతోపాటుగా నిన్ననే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పక్కన ఉన్నటువంటి తమిళనాడు, ఇటువైపున ఉన్నటువంటి కర్ణాటక, దాని పక్కన ఉన్నటువంటి కేరళ, ఇటువైపున ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు లక్షల కోట్ల రూపాయల నిధుల్ని తీసుకెళ్తే ఈ ఫేక్ ముఖ్యమంత్రి, ఈ అబద్ధాల కోరు ముఖ్యమంత్రి అంతకుముందు 4 రోజుల నాడు ఢిల్లీ పోయి అమిత్ షాతో కూర్చొని మాట్లాడొచ్చాడు. ఈ రాష్ట్రానికి ₹1 రాల. ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం కానివ్వండి, ఈ రాష్ట్రానికి ఆయువు పట్టు లాంటి అంటే జీవనాడైనటువంటి పోలవరానికి సంబంధించినటువంటి దాంట్లో కేటాయింపులు లేవు. రైల్వేలో ఒక్క హామీ లేదు, పోర్టుల విషయంలో ఒక్క హామీ లేదు. ఏకంగా ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా. కానీ ఎందుకు తాకట్టు పెట్టాడు? రాష్ట్ర ప్రయోజనాల్ని, విభజన చట్ట హామీల్ని పొందలేక చేతులు దులుపుకొని ఒక్క మాట కూడా నోరు తెరిచి మాట్లాడకుండా ఎందుకుంటున్నాడు అనేటువంటి విషయం చర్చ జరగకుండా ఉండటం కోసం ఉదయాన్నే అచ్చెన్నాయుడు గారి మీద పెద్ద ఎత్తున పోలీసులు వారింటిపైకి దాడి చేసి అచ్చెన్నాయుడు గారి బెడ్రూమ్లోకి వెళ్ళి పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. అంత అవసరం ఏమొచ్చింది? అదే నియోజకవర్గంలో ఆయన వాళ్ళ బంధువులు, ఆ గ్రామంలో వాళ్ళ బంధువులు కంటెస్ట్లోకి వెళ్తే గ్రామానికి సంబంధించినటువంటి అంశాన్ని అది విజువల్స్లో అందరూ చూశారు, ఆడియో అందరూ విన్నారు. ఆయన రిక్వెస్ట్ మేనర్లో చెప్పారు. దాన్ని పురస్కరించుకొని మీ దువ్వాడ శ్రీనివాస్ కారు బాయినెట్ మీద బీహార్ తరహా ఆ రౌడీజాన్ని చూపిస్తూ పప్పు యాదవ్ లాగా దానిపైన కూర్చొని భాషా పట్లేసి కత్తులు దాండి, కర్రలు దాండి, దాడి చేద్దాం, చంపుదాం, పొడుద్దాం అని చెప్పి పెద్దగా మాట్లాడితే అన్ని టీవీల్లో వస్తే ఆయన మీద ఏమో కేసు లేదు. రిక్వెస్ట్ మేనర్లో ఉన్న బంధుత్వాల్లో ఉన్న విషయాన్ని మాట్లాడితే, చర్చిస్తే ఆయన మీద 307 కేసు. ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం! కేవలం ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు చర్చ జరగకుండా ఉండటం కోసం చేస్తూ ఉన్నారు. రెండో వైపున పట్టాభిరామ్ మీద దాడి. పట్టాభిరామ్ గారు ఏం చేస్తూ ఉన్నారు? ఈ 20 మాసాలుగా ఈ ప్రభుత్వం చేసినటువంటి కుంభకోణాలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులు, అరాచకాలు అన్నిటినీ ఒక్కొక్క దాన్ని ఆధారాలతో సహా తీసి బయటపెట్టి ప్రెస్ ముందు పెట్టి ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ
చర్చకు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం యొక్క పలుకుబడి ప్రజల్లో సన్నగిల్లిపోయింది. ఈరోజు వైసీపీ పార్టీని ఛేదించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పార్టీ నాయకులపై ఓట్లు అడిగితే వేసేటువంటి పరిస్థితి గ్రామాల్లో లేదు. కాబట్టి ఎక్కసు భరించలేక ఏవైనా సరే భౌతికంగా పట్టాభిరామను అంతమొందించాలి, ఈ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అనేటువంటి వ్యక్తిని లేకుండా చేస్తే మా అరాచకాలకు అడ్డు లేకుండా పోతుంది అనేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ఆలోచనల మేరకు, అవసరాల మేరకు, కారణం ఏదైనప్పటికీ కింద ఉన్నటువంటి చెప్తా ఉన్నారు పట్టాభిరామ్ గారు గత వారం రోజులుగా కూడా నా పైన మంత్రి కొడాల నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ నాయకత్వంలో కుట్ర జరుగుతూ ఉంది, నన్ను అంతమొందించేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు, నాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి ఆయన ప్రెస్ ద్వారా అనేక సందర్భాల్లో కూడా విన్నవించుకున్నారు. పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొచ్చారు. డీజీపీ గారిని కలవడం కోసం లెటర్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వరుసగా రెండో దాడి జరిగింది. ఇది దుర్మార్గం. ఈ దాడి దోషుల్ని వెంటనే కూడా 307 కింద అరెస్ట్ చేయాలి. ఎవరినైతే పట్టాభిరామ్ గారు సస్పెక్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా 307 దీంట్లో కేసు కట్టి అరెస్ట్ చేయాలి. పట్టాభిరామ్ గారికి రక్షణ కల్పించాలి. దీన్ని ఒక్కసారి కనుక ఆలోచించినట్టయితే ఈ ప్రభుత్వం ఈ చాతకాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ దాడులు చేస్తూ ఉంది. రెండో వైపున చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్సీ దొరబాబు గారి మీద హత్యాయత్నం కేసు, ఇటుపక్క చిత్తూరులో, ఇటుపక్క శ్రీకాకుళంలో హత్యాయత్నం కేసులు, మాట్లాడిన వాళ్ళ మీద, దౌర్జన్యాలను ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద, దౌర్జన్యాలు వద్దు అని చెప్పినటువంటి వాళ్ళ మీద హత్యాయత్నం కేసులు, దౌర్జన్యాలు చేసినటువంటి వాళ్ళకి పూల పాల్పులు, బాజా భజంత్రీలు, ఒక్క మాట అనేటువంటి పరిస్థితి లేదు. చూస్తున్నాం, ప్రెస్లో చూస్తున్నాం, ఎలక్ట్రానిక్ మీడియాలో కొంతమంది చోటా మోటా నాయకులు సైతం నువ్వు నామినేషన్ ఎట్టేస్తావో చూస్తా, నీ అంతు తేలుస్తా, నువ్వు వేయటానికి లేదు, నేనేమన్నా నీకు తెలియదా, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే వాళ్ళని కనీసం ఎక్కడా కూడా మందలించినటువంటి పరిస్థితి కూడా లేనటువంటి ప్రభుత్వం, ఈ పోలీస్ యంత్రాంగం ఈరోజు ఈ విధమైనటువంటి వైఖరి తీసుకుంటా ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, గౌతమ్ సవాంగ్ గారు, మీరు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. మీరే ఈ దేశంలో, ఈ మానవాళి చరిత్రలో మొట్టమొదటిసారిగా అధికారానికి ఏం రాలా. మీకన్నా ముందు చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, అంతకన్నా ముందు చాలామంది రాజులు వెళ్ళారు, అంతకన్నా నియంత్రణలు వచ్చారు. వీళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. నియంతృత్వం అనేటువంటిది ఎక్కడా కూడా గౌరవప్రదంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మధ్యయుగాల నాటి సంస్కృతి అయిపోయిన చరిత్రని నువ్వు ముందుకు తీసుకొని వచ్చి అద్భుతాలు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నావు. అంటే గతం ఎప్పుడు కూడా పునరావృతం కాదు, తిరిగి ముందుకు రాదు. ఎప్పుడో మధ్యయుగాల్లో పోయినటువంటి నియంతృత్వ పోకడల్ని నువ్వు ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి దాన్ని పాదుకొల్పాలి, దాన్ని నిలబెట్టాలి, నియంతృత్వాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి అని చెప్పి ఆలోచిస్తే ప్రజలు సహించరు. నీ లైఫ్ స్పాన్ ఎంత? ఒక ప్రభుత్వం యొక్క లైఫ్ స్పాన్ ఎంత? 5 సంవత్సరాలు. అది కూడా నీ మీద మోడీకి దయ ఉన్నంతే. ఆ దయ కనుక తగ్గితే అది 2 ఏళ్ళో, 2.5 ఏళ్ళో, 3 ఏళ్ళో, 3.5 ఏళ్ళో మోడీ గారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నటువంటి నీ లైఫ్ స్పాన్, ఈ ప్రభుత్వం యొక్క లైఫ్ స్పాన్ అది. దాన్ని కూడా నువ్వు గమనంలోకి తీసుకోకుండా ఇదేదో రాచరికం లాగా పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు. అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, ముఖ్యంగా డీజీపీ గారికి, అయ్యా డీజీపీ గారు, ఈ రాష్ట్రానికి మీరు పోలీస్ బాస్, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి మీరు ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీకన్నా ముందు ఇంతకన్నా ఎక్కువగానో తక్కువగానో అంటగాగినందుకు ఎంతమంది జైలుకి వెళ్ళారో, ఎంతమంది ఐఏఎస్లు జైలుకి వెళ్ళారో, ఎంతమంది మంత్రులు జైలుకి వెళ్ళారో ఒక్కసారి చరిత్ర మీరు తెలుసుకోండి. మేము ఒక్కడే చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడాల్సినటువంటి అధికార యంత్రాంగాన్ని అంతా మీ దగ్గర పెట్టుకొని ఈ విధమైనటువంటి ఉదాసీన వైఖరి, ఈ విధమైనటువంటి బాధ్యతలేనితనం ప్రదర్శించవద్దు. మీరు ఈరోజు ఏదో ఆ పదవిని నిలబెట్టుకోవడానికి, దాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి పనులు చేస్తే దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అందుకే చెప్తారు, బొగ్గుతో ఎప్పుడు స్నేహం చేసినా నష్టమే. అది చల్లగా ఉన్నప్పుడు స్నేహం చేస్తే దాన్ని పూసుకుంటే మసంటిద్ది, అది వేడిగా ఉన్నప్పుడు పట్టుకుంటే కాలిద్ది. అందుకని ఎవరితో ఎలా మెలగాలో, ఎవరితో ఎలా ఉండాలో ఈ
సవాంగ్ గారు కూడా కొంచెం ఆలోచిస్తే మంచిది. ఈ రాష్ట్రానికి ఈరోజు శాంతి భద్రతలో వైఫల్యం ఎంత ఎత్తున జరిగిపోతా ఉందో, దీని పరిస్థితి, దీని పర్యవసానాలు రాబోయేటువంటి కాలంలో ఏ విధంగా దారితీస్తాయో, శాంతి భద్రతలు లోపించిన తర్వాత దాన్ని అదుపు చేయటం ఎలా సాధ్యం కాదో గత అనుభవాలను కూడా ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని పోలీస్ వ్యవస్థ తీరుతెన్నులు మార్చుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఈరోజు ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం యొక్క వైఖరి పైన, ఈ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ప్రజలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగ రక్షణ కోసం, గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లడం కోసం ప్రజలు పెద్ద ఎత్తున సిద్ధమయ్యారు. దాని పర్యవసానంగానే ఈ ప్రభుత్వం భయపడతా ఉంది. అందుకనే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో, ఇప్పటి నుంచి 4 విడతలుగా జరిగేటువంటి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తమై వైసీపీ మద్దతుదారులందరినీ కూడా, వైసీపీ బలపరిచినటువంటి మద్దతుదారులందరినీ చిత్తుగా ఓడించడం ద్వారా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకి ఒక రక్షణ దొరుకుతుంది. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఒక అరాచకపు, ఒక రాక్షస పాలనకి అంతం వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తితో ఆలోచించి, ఇది మీ ముందున్నటువంటి ఒక ప్రధాన కర్తవ్యంగా భావించి వైసీపీ మద్దతుదారులందరినీ నివారించడం ద్వారా ఎవరికి వాళ్ళు ప్రజలు తమ బ్రతుకులకు సంబంధించినటువంటి భద్రత, తన పరిసరాలకు సంబంధించినటువంటి రక్షణ, తమ వ్యవస్థలకు సంబంధించినటువంటి రాబోయేటువంటి కాలంలో తాము జీవిస్తున్నటువంటి వ్యవస్థలకి ఒక పటిష్టమైనటువంటి రక్షణను నిర్మించుకోవాలి అని చెప్పేసానంటే, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం తాలూకు, ఈ పార్టీ తాలూకు ఎవరైతే గ్రామాల్లో పంచాయతీల్లో పోటీ చేస్తున్నారో, వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, వాళ్ళందరినీ చిత్తుగా ఓడించమని చెప్పేసని ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.